తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆపత్కాలంలో మొర్రపెట్టిన వారిని రక్షించువాడవైనటువంటి మా ప్రభా, మీకే మహిమ. సాధువైన గొర్రె పిల్లవలే ఈ లోకానికి వచ్చినటువంటి మా ప్రభా, మీకే ఘనత. దుష్టుల చేతుల నుండి మమ్మల్ని విడిపించువాడవైన మా ప్రభా, మీకే స్తోత్రం. పరదేశులను కాపాడువాడవై ఉన్న మా ప్రభా, మీకే ఘనత. తండ్రి లేని వారిని ఆదరించువాడవైన మా తండ్రి, మీకే స్తోత్రం. గాయములను మాన్పువాడువైనటువంటి మా ప్రభా, మీకే మహిమ. నిన్ను వెదక వారికి దయచూపువాడవైన మా తండ్రి, మీకే మహిమ. మా విమోచనకర్తయగు మా ప్రభా, మీకే స్తుతి. రాతి గుండును తీసివేసి మాంసపు గుండును ఇచ్చివాడవైన మా దేవా, మీకే స్తుతి. తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించేవాడవైన మా ప్రభా, మీకే స్తోత్రం. మునుపటి కంటే అధికమైన మేలు చేయువాడవైన మా దేవా, మీకే మహిమ. నూతన హృదయమును ఇచ్చివాడవైనటువంటి మా ప్రభా, మీకే ఘనత. నూతన స్వభావము కలిగజేయవాడవైనటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. నీ ప్రభావమును కనపరచువాడవై ఉన్న మా దేవా, మీకే స్తోత్రం. కాలములను సమయములను మార్చగల శక్తిమంతుడమైన మా దేవా, మీకే ఘనత. మర్మములను బయలుపరచువాడవై ఉన్న మా దేవా, మీకే స్తోత్రం. సింహపు నోళ్లను ఉయ్యువాడవై ఉన్న మా ప్రభా, మీకే స్తోత్రం. ధవల వస్త్రములను ధరించివాడవై ఉన్న మా దేవా, మీకే మహిమ. అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజపోలిన పాదములు గల మా దేవా, మీకే ఘనత. వేవేల కొద్ది పరిచారకులు కలిగినటువంటి మా ప్రభా, నీకే స్తోత్రం. పరిశుద్ధుడు 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 నిత్యము దేవదూతలతో కొనియాడపడుచున్న మా తండ్రి, మీకే స్తోత్రం. నాయన ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన, ప్రపంచంలో ఉన్న మేము, మీ పిల్లలమైన మేము, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకున్న ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాము తండ్రి. ఇదిగో నాయన, మా పాపములన్నీ తండ్రి ఇదిగోనండి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా ఇదిగో నాయన తండ్రి, వారి పాపములకు నీ ఎన్నడను జ్ఞాపకం చేసుకుని ప్రభు సెలవిస్తున్నాడని ఇబ్రీపత్తులో వ్రాయించిన ప్రకారం తండ్రి, మా పాపములన్నీ మన్నించినందుకే తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని తండ్రి, ఇష్టముతమ పాపలను పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, కొన్ని సార్వత్రిక సంఘంలో అంటుంటే ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి, కపటపు నడతను మాకు దూరం చేయండి నాయన. మీ ఉపదేశాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, నీ ధర్మశాస్త్రం అనుసరించటకు మా బుద్ధి దయచేయము నాయన. అప్పుడు మా పూర్ణ హృదయంతో తండ్రి దాని ప్రకారం మేము నడుచుకుందాము తండ్రి. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు తండ్రి, మా కన్నులు త్రిప్పివేయమని వేడుకుంటున్నాను నాయన. నాయన, నీ మార్గంలో నడుచుటకు మమ్మల్ని బ్రతికించము తండ్రి. నాయన, మేము బ్రతుకున్నట్లు తండ్రి మీ కరుణ కటాక్షములు మాకు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. తండ్రి, మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచము నాయన. ఏ పాపము మమ్మ ఏలనీయకము నా దేవా. యెహోవా, అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి మా ప్రాణాలను విడిపించము తండ్రి. యెహోవా, మా నోటికి కావలి ఉంచుము నాయన. మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టము తండ్రి. పాపము చేయి వారితో కూడా నేను దుర్రీతి కార్యాలలో చొరపడకుండానట్లు నా మనస్సులో దుష్కార్యములకు తిరగనీయకము నాయన. వారి రుచిగల పదార్థములు నేను తిరగయుందునుగాక. యెహోవా, మీకే నేను మొరపెట్టుకొనుచున్నాను నాయన. మా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. యెహోవా తండ్రి, మీ నామాన్ని బట్టి నన్ను బ్రతికించము నాయన. మీ నీతిని బట్టి మా ప్రాణములను శ్రమల నుండి తప్పించము తండ్రి. నేను నీ సేవకుడున్నాను. నీ కృపను బట్టి నా ప్రాణమును శ్రమల నుండి తప్పించము నాయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి నాయన. యెహోవా తండ్రి, మా ప్రార్థన ఆలకింపు నాయన. మా ప్రార్థనకు నాయన, మా విన్నపములకు చెవియొగ్గము నాయన. నీ విశ్వాసతను బట్టి, మీ నీతిని బట్టి మాకు ఉత్తరం అడుగుచున్నాం తండ్రి. నాయన తండ్రి, మా యందు నాయన, ఇగో తండ్రి, మీ యందు మేము నమ్మిక ఉంచి ఉన్నామయ్యా తండ్రి. ఇగో తండ్రి, ఉదయం తండ్రి నీ కృపావార్తతో మాకు వినిపించి తండ్రి నాయన, ఇదిగో తండ్రి, మీ సన్నిధులు నాయన క్షేమకరమైన స్థితి మాకు అనుగ్రహించండి తండ్రి. ఇక నేను మీ వైపుకే మా మనసును ఎత్తుకుని చున్నాము తండ్రి. మేము నడవలసిన మార్గం మాకు దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను తండ్రి రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇగో నాయన, మీరు లేఖనంలో కీర్తన గ్రంథం 68
వారిలో సెలవిచ్చారు కదా, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేయువాడని సెలవిచ్చావు కదా తండ్రి. ఇగో నాయన ఆడబిడ్డలకు మంచి మాబిడ్డలను, మా బిడ్డలకు మంచి ఆడబిడ్డలను, వాక్య మెరుగు బిడ్డలను జతపరిచి తండ్రి మీ సన్నిధిలో వారి నిందారతగాను పరిశుద్ధులుగాను బ్రతుకున్నట్లు సహాయము చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో నాయన మీ సన్నిధిలో తండ్రి మేము నాయన మీ సన్నిధిలో నాయన ఇక నిందారతలను పరిస్థితులకు బ్రతినట్లు సహాయం చేయండి తండ్రి. నిలువెచ్చని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మీ యందు భయభక్తు కలిగి ఉంచుటకు మాకు నేర్పించండి నాయన. మీ వాక్యాన్ని మాకు నేర్పించండి నాయన. వాటి ప్రకారం వాక్య ప్రకారం మేము ప్రవర్తించినట్లు మాకు నాయన ప్రవర్తించి తండ్రి మీకు మహిమకరంగా ఉండి పిల్లలుగా ఉన్నట్లు సహాయం చేయండి నాయన. మేలు చేయట్లు విసక సత్క్రియలను శ్రద్ధగా చేసినట్లు నాయన సహాయము దయచేయండి నాయన. యెహోవా మీ సత్యాన్ని మీ తండ్రి నేను తండ్రి నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నాయన సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. విశ్వాసుల కుటుంబాలు అన్ని కుటుంబాలలో తండ్రి శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను ఒకరు రక్షణకు వస్తే ఇంకొకరు రక్షణలోనికి రాలేనటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి నాయన. అటువంటి కుటుంబాలన్నీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇక నేను మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన శాంతిని, సమాధానం, రక్షణ అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నాయన సార్వత్రిక సంఘం నుండి మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో సమాధానముగాను తండ్రి నేను మీ ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతునట్లు సహాయం చేయమని అర్థిస్తున్నాను నాయన. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సేవకుల గురించి తండ్రి మీ సన్నిధిలో నాయన వేడుకుంటున్నాను నాయన. ప్రతి ఒక్కరికి తండ్రి సేవకుల కుటుంబాల కొరకు మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. ఇక నైనా చిన్న సంఘాలలో ఉన్నటువంటి సేవకులనే కానీ ఇక నైనా పెద్ద పెద్ద కార్పొరేటర్ సేవ చేస్తున్నటువంటి సంఘ కాపురులే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారకల చరణ భద్రపరచమని అర్థిస్తున్నాను ఆయన. ఇక నేను చిన్న చిన్న సంఘాల్లో ఉన్నటువంటి సంఘ కాపురులే కానీ ఇక నేను ప్రతి సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులనే కానీ నాయన ప్రతి ఒక్కరిని సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరున ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలను మీరు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీరు ఎక్కల చాటును భద్రపరచండి ఆయన. ఇదిగో తండ్రి బలహీనటువంటి బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ సన్నిధిలో వారికి చేయూతనిచ్చి వారి లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు తండ్రి ఇజ్రాయేల్ రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం వేడుకుంటున్నాను ఆయన. కృప చూపించండి ఆయన. ఇక నైనా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సేవకులనే కానీ చిన్న చిన్న సంఘ కాపురులే కానీ వారు చేస్తున్నటువంటి సేవనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన వారి సేవ విషయంలో సహాయం చేయండి తండ్రి. నన్ను చిన్న మందా మీరు భయపడకుండా సెలవిస్తున్నారు కదా, అట్టి కృపతో తండ్రి ఆ చిన్న సంఘాలన్నింటినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలను, వారి కుటుంబాలను, వారి స్నేహితులను, వారి గ్రామస్తులను, వారి అధికారులను తండ్రి వారందరి రక్షణార్థమే తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను తండ్రి. మీ కృప కాపుదలు దయచేయండి ఆయన. ఇక ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ దయచేయండి తండ్రి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను నాయన ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రజలను, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను, వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులను, కూలీలను, డాక్టర్స్ను, అధికారులను ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. వారికి మారు మనసును దయచేయండి ఆయన. రక్షణ మార్గంలోనికి వారిని నడిపించండి తండ్రి. వారి మనస్సులో తెరవండి నాయన. ఇంకో నేను మా దేశంలో ఉన్న సైనికుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. మీ కృపా కాపుదలు దయచేయండి తండ్రి. ఇదిగో నేను త్రాగుడుకు, వ్యభిచారముకు, జూదముకు, దొంగతనముకు, నరహంతకులను రక్షణార్థమై తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను తండ్రి. వారి మారు మనసు పొందినట్లు వారి హృదయాలు తెరవండి నాయన. వారి తండ్రి వారి మనస్సుల మీద మీ వాక్యాలు గ్రహింపజేసే హృదయం వారికి దయచేయండి నాయన. వారి మనస్సులలో తండ్రి మీ వాక్యం భద్రపరచుకోవడానికి కావాల్సిన కృపా కాపుదల దయచేయండి తండ్రి. ఇదిగో నాయన సంఘంలో పరిచర్య విస్తరణ కొరకు తండ్రి మీ సన్నిధిలో తండ్రి మీ సహాయం మీ సేవకులను లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. కోత విస్తారముగా ఉంది నాయన తండ్రి. ఇదిగో నైనా అంచె దినాలలో, చివరి దినాలలో నాయన ఇక నేను భిన్నమైన బోధలు, భిన్నమైన అభిప్రాయాలు నాయన సంఘాలలో నాయన ఎక్కువైపోయింది తండ్రి. అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు నాయన. స్వార్థ చింతన ఎక్కువైపోయింది తండ్రి. అక్రమ విస్తరించిన, ప్రేమ చల్లారనని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగానే తండ్రి నాయన జరుగుచున్నది నాయన. మీ సన్నిధిలో నాయన ఇక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇక నేను మేమందరం ఆత్మీయంగా ఎదగడానికి తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయండి. ప్రార్థనా జీవితం కొరకు మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం. వాక్యం ధ్యానించుడి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. మా హృదయ శుద్ధి కొరకు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇక తండ్రి మా ఆలోచనలకి తండ్రి మా తలంపులకు కావలి ఉంచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇక తండ్రి ఎందరో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి వారి క్షేమం కొరకు తండ్రి ఇక నేను వారి ఐక్యత కొరకు తండ్రి వారి ఆరోగ్యం
కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను తండ్రి. ఈ అందరూ ఆర్థిక పరిస్థితుల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. ప్రతి ఒక్కరికి నాయన మీ సన్నిధిలో కృపా కాపుదలు దాయిచ్చండి నాయన. చెడు తలంపులు మా హృదయంలోనికి రానియకుండా తండ్రి మా హృదయంలో వాక్యంతో నింపుకోవడానికి సహాయం చేయండి నాయన. ఇంకా నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా తండ్రి జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు దాయిచ్చమని అడుగుతున్నామయ్యా. అయ్యా కుటుంబాలలో ఉన్నట్టు సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇకనైనా తండ్రి మీ సన్నిధిలో వారందరూ కూడా తండ్రి దైవ జ్ఞానమందును ఆత్మ ఫలాలు నాయన ప్రతి ఒక్కరూ పండే విధముగా ఉండినట్లు సహాయము చేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన ఇంకా నేను ఏ విధమైనటువంటి నాయన ఏ విధమైన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో కానీ ఏ విధమైన సాతానుడు కలిగించే ఏ దీంట్లో కూడా మేము పడిపోకుండా ఉన్నట్లు నాయన నేత్రాసులో కానీ జీవపడంలో కానీ నాయన సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపంలో పడిపోకున్నట్లు మీ దారెక్కల చాటును భద్రపరచమని మీ కృపా కాపుదల దాయిచ్చేయమని తండ్రి ఇదిగానని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి నాయన అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని వారి కుటుంబాలను తండ్రి మీ దారెక్కల చాటును భద్రపరచమని తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము ఎత్తబడడానికి కావలసిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేసి తండ్రి మీ సన్నిధిలో కృపా కాపుదల దయచేసి మమ్మల్ని నడిపించమని తండ్రి కానీ యవన బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ కృపా కాపుదల దయచేసి మీ దయారెక్కల చాటును వారిని భద్రపరిచి తండ్రి వారి పాపపు జోలికి పోకుండాన్నట్లు తండ్రి నాయన మీ కృపా కాపుదల దయచేయండి నాయన. ఇక వాక్యం మందు వారి స్థిరపరిచి తండ్రి మీ సన్నిధిలో వారి నిందారతులుగా పరిశుద్ధులుగా బ్రతున్నట్లు తండ్రి యవన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన ఆయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరట తండ్రి నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికారాల నామాన్ని బట్టి మనుషులు నమ్ముకుంటు కంటే రాజులు నమ్ముకుంటూ యోహాను ఆశ్రయించడం మేలుని మీరు లేఖనాలు బట్టి ప్రార్థన సమర్పించి కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.